హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మిలియన్ వ్లాగ్స్. సో ఈ వీడియో వచ్చేసి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో ఏంటంటే ఎవరైతే ఓపెన్ డిగ్రీ చేస్తున్నారో వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి వీడియో నేను ఇంతవరకు మన ఛానల్లో చేయలేదు. సో ఒకసారి అయితే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా, చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్లు వస్తాయి. అండ్ మోస్ట్లీ ఎవరైతే ఓపెన్ డిగ్రీ చేస్తున్నారో వాళ్ళకి మన వీడియోస్ అయితే చాలా యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. సో ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే మనం ఫస్ట్ ఓపెన్ డిగ్రీ ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారని ఒక పాయింట్ డిస్కస్ చేద్దాము. ఫస్ట్లీ ఓపెన్ డిగ్రీ ఎందుకు చేస్తారంటే మామూలుగా కొందరు 12th జాబ్ చేసుకుంటూ మళ్ళీ ప్రమోషన్స్ కోసము ఓపెన్ డిగ్రీ చేస్తారు. అంటే అటు జాబ్ చేసుకుంటూ ఇటు ఓపెన్ డిగ్రీ కంప్లీట్ చేస్తారు. సో దట్ వాళ్ళకి ప్రమోషన్స్ రావడానికి ఈజీగా ఉంటాయి. సో ఈ కేటగిరీ వాళ్ళు కొందరు ఉంటే, నెక్స్ట్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నట్టు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫైనాన్షియల్గా ఫ్యామిలీ అంటే సరిగ్గా లేనప్పుడు ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తూ ఇటు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకోవడానికి ఇలాంటి వాళ్ళు కొంతమంది ఓపెన్ డిగ్రీ చేస్తారు. ఎందుకంటే నేను చూసాను చాలామంది, ఎందుకంటే కొందరు లైక్ కార్ డ్రైవింగ్ చేస్తూ అంటే అటు ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇస్తూ ఇటు వాళ్ళ గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేసుకుంటారనమాట. సో అలాంటి వాళ్ళు కూడా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, సో వాళ్ళు కూడా చేస్తారన్నట్టు. అండ్ ఆల్సో నెక్స్ట్ వన్ ప్రిపేరింగ్ ఫర్ జాబ్స్, అంటే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఓపెన్ డిగ్రీ చేస్తారు. సో కొందరు ఎలా ఉంటుందంటే నేను కంపల్సరీగా ఏదో ఒకటి గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని చాలా పట్టుదలతో ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆఫ్టర్ ఇంటర్ వాళ్ళు డైరెక్ట్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. సో వాళ్ళు మీన్వైల్ అలా ప్రిపేర్ అవుతూ దాంతోపాటు వాళ్ళు ఈ గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసుకుంటారు. ఎందుకంటే గ్రాడ్యుయేషన్ లేని మనకి ఇది గవర్నమెంట్ జాబ్స్ చాలా తక్కువ ఉంటాయి, ఓన్లీ కొన్ని మాత్రమే ఇంటర్తో ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ జాబ్స్ మనకి గ్రాడ్యుయేషన్తోనే ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఇనిషియల్ స్టేజ్ నుండి అంటే చదువుకుంటూ ఇటు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుంటారనమాట. సో ఇలాంటి వాళ్ళు ఓపెన్ డిగ్రీ చేస్తారు. అండ్ ఆల్సో కొందరు ఏంటంటే నార్మల్గా ఇంటర్ అయిపోయి మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారు కదా. సో మ్యారేజ్ అయినాక నాకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ కావాలి అని అనుకున్న వాళ్ళు కొందరు అన్నట్టు. ఇలాంటి వాళ్ళు ఈ ఓపెన్ డిగ్రీ చేశారు. సో ఇలా 4 కేటగిరీస్ వాళ్ళు, ఇంకా మేబీ ఉండొచ్చు ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, ఇంకా డిఫరెంట్ కేటగిరీస్ వాళ్ళు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకునే వాళ్ళు, ఇలా చాలామంది ఉండొచ్చు. సో ఇప్పుడు ఇదంతా మాకెందుకు చెప్తున్నారు మేడం అని అంటే, సో నేను చెప్పేదంటే ఈ ఓపెన్ డిగ్రీ చేసే వాళ్ళు మ్యాక్సిమం ఏదో ఒక వర్క్ చేస్తూనో సంథింగ్ ఏదో టైం లేకనో ఓపెన్ డిగ్రీ చేస్తారు. సో కొందరేమో ఖాళీగా ఇంట్లో ఉంటూ కూడా ఓపెన్ డిగ్రీ చేస్తారు. ఎందుకంటే మ్యారేజ్ అయిన వాళ్ళు నార్మల్గా ఇంట్లో ఉంటూ ఓపెన్ డిగ్రీ కంప్లీట్ చేయాలనుకుంటారు కదా. సో అంటే గ్రాడ్యుయేషన్ కావాలి అనుకుంటారు, అలాంటి వాళ్ళు కూడా చేస్తారు. సో నేను ఇక్కడ మెయిన్గా డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే థర్డ్ వన్, ప్రిపేరింగ్ ఫర్ ద జాబ్స్. అయితే నా ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు చాలామంది ఇంతకుముందు చాలామంది అసలు గైడెన్స్ లేక, అంటే నేను చూసినంత వరకు నా ఎల్డర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు అనేది అన్నట్టు మాకు ఎలాంటి గైడెన్స్ లేక మేము అసలు ఏం చదివామో ఏం చేస్తున్నామో కూడా తెలియట్లేదు, మాకు ఏదైనా గైడెన్స్ ఉంటే మేము కూడా సెటిల్ అయ్యేటోళ్ళమేమో అని ఇలా అనేవాళ్ళు అన్నట్టు. సో నాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడు నాకైతే అంటే ఇప్పుడు మన ఛానల్లో మినిమం ఒక 3000 మెంబర్స్, ఓకే 4000 మెంబర్స్ ఉన్నారు. అందులో ఓకే స్ట్రిక్ట్గా నా వీడియోస్ ఫాలో అయ్యేది ఒక 3000 మెంబర్స్ అనుకుందాం, లేదా 2000 మెంబర్స్ అనుకుందాము. సో నేను వాళ్ళకి ఎందుకు నేను గైడెన్స్ ఇవ్వకూడదు? జస్ట్ సజెషన్, నేను పర్టికులర్గా చేయమని చెప్పట్లేదు, జస్ట్ సజెషన్ ఇస్తున్నాను. సో ఆ సజెషన్ ఏంటి అంటే మెయిన్లీ అయితే ఎవరైతే టైం ఉన్నవాళ్ళు, నేను చెప్పేది ఎవరికైతే టైం ఉంటుందో, సఫిషియెంట్ టైం ఉంటుంది కదా, అంటే ఇంట్లో వర్క్ అంతా అయిపోయి కానీ ఇలాంటి సఫిషియెంట్ టైం ఉన్నప్పుడు మ్యాక్సిమం గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు అయితే మీరు అనొచ్చు, మేడం మాకేం వస్తాయి మేడము, మాకు రాకనే అసలు చదవలేకనే కదా మేము ఓపెన్ డిగ్రీ చేస్తుంది అని అనుకోవచ్చు. కానీ నేను చెప్పేదంటే మనం ఎందుకు ట్రై చేయకూడదు కదా, మనం ట్రై చేస్తేనే కదా అది వచ్చేది రాంది, మన టాలెంట్ ఏంటో మనకు తెలిసేది. సరే పెద్ద జాబులు కొట్టకున్నా చిన్న గవర్నమెంట్ జాబ్ కొట్టుకున్నా ఎంత భరోసా ఉంటుంది కదా పేరెంట్స్కి కూడా. సో అదన్నమాట నేను చెప్పేది. ఎవరికైతే సఫిషియెంట్ టైం ఉంటుందో, లైక్ ఎవరైనా కొంచెం అంటే నార్మల్గా వర్క్ చేసుకునే వాళ్ళకు కూడా ఎంతో కొంత టైం దొరుకుతుంది. సో అలాంటి వాళ్ళు కూడా
అలాంటి వాళ్ళు కూడా చదువుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? మీకు దీని పరంగా ఎలాంటి గైడెన్స్ కావాలన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఎవరెవరైతే ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను చేసే ప్రయత్నం అంటే నేను చేసే హెల్ప్ నేను చేస్తాను. అండ్ ఆల్సో ఇంకోటి మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, ఇప్పుడు మనందరికీ తెలిసిందే జాబ్స్ నోటిఫికేషన్స్ వన్ బై వన్ వస్తూనే ఉంటాయి. సో అందులో ఒక్కటైనా మనకు తాకపోతుందా? సో ఆ విధంగా అనుకొని చిన్నదో పెద్దదో ఏదో ఒకటి ట్రై చేయండి. ఫస్ట్ రాదు అని ముందే అనుకోకండి, జస్ట్ కాన్ఫిడెన్స్ పెట్టుకొని ట్రై చేయండి మ్యాక్సిమం. అండ్ ఆల్సో ట్రై చేసి అప్పుడు రాకపోతే అప్పుడు చూద్దాం. ఫస్ట్ ట్రై అయితే చేయాలి కదా. సో అదనమాట. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో కూడా చేయండి. ఎవరైతే ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి చదువుతున్నారో కూడా కామెంట్ చేయండి. సో అట్లా కామెంట్ చేయడం వల్ల నెక్స్ట్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకు కూడా కొంచెం బూస్టప్ లెక్క ఉంటుంది అన్నట్టు, వాళ్ళు కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి. సో అంటే ఈ జాబ్స్కి ప్రిపేర్ అవ్వడానికి మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా అంటే వీడియోస్ పరంగా నేను చేస్తాను. అక్క నాకు దీనిపైన వీడియో చేయండి, అక్క దీనిపైన వీడియో చేయండి, నాకు ఈ గైడెన్స్ కావాలి, లేదంటే నాకు ఈ గైడెన్స్ కావాలి అని చెప్పండి. సో నేను తప్పకుండా చేస్తాను నా వంతు సాయం. సో అదనమాట. అండ్ ఆల్సో ఓకేనా, 2 టాపిక్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఇదనమాట. సో ఇది వీడియో అయితే ఐ థింక్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకేనా? అండ్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అందరు చాలా వరకు వీడియోని వింటున్నారు, చూస్తున్నారు, బట్ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తే ఇంకా మీలాంటి వాళ్ళకి ఇంకా వీడియో అనేది సజెస్ట్ అవుతుంది. సో ఒక లైక్ చేయండి, నాకు కూడా కొంచెం బూస్టప్గా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్.